పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖను పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న తర్వాత నుంచి వేగంగా ఆ శాఖాపరమైన కార్యక్రమాలు మొదలయ్యాయని చెప్పాలి. నిజం చెప్పాలంటే వార్డు మెంబర్గా కూడా గెలవలేదు, పెద్దగా రాజకీయ అనుభవం లేదు, ఏ రకంగా ముఖ్యమంత్రి ఎక్స్పెక్ట్ చేస్తారని అవాకులు చవాకులు పేలిన వాళ్ళందరికీ కూడా ఆయన కేవలం నెల రోజుల్లో అధికారం చేపట్టిన నెల రోజుల్లో మ్యాజిక్ చేసి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా మ్యాజిక్ చేస్తారు. అయితే ఆయనే చెప్తున్నాడు, ఇదేమో మంత్రజాలం ఉండదు, ఇక్కడ ఇంద్రజాలం ఉండదు, రాత్రి రాత్రి అయిపోయే పరిస్థితులు ఏమి ఉండవు, ఒక పీరియడ్ కావాల్సింది దీనికి అని చెప్తున్నారు. కానీ ఆ ఇనిషియేషన్ అనేది ముఖ్యం కదా. అసలుకి జల్ జీవన్ నిధులు ఉన్నాయి, దాంతో తాగునీటికి సంబంధించిన సమస్యల్ని పరిష్కరించవచ్చు అని ఒక ఇంగిత జ్ఞానం గత ప్రభుత్వానికి ఉన్నదా? ఉంటే ఎందుకు చేయలా? ఇవాళ జల్ జీవన్ మిషన్ ద్వారా పెండింగ్ పనులు పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. నిజంగా మనం చేయదలుచుకుంటే పనులు, జగన్మోహన్ రెడ్డి గారు తాయిలాలు ఇవ్వటానికి పడిన శ్రమ అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చేశాడు. తాయిలాలు ఇవ్వాలంటే ఈ సంక్షేమ పథకాలు అమలు పరచడానికి సంపద ఎలా సృష్టించాలని ఆలోచించలేదు అతను. ఉన్న దానికి ఎట్లా అప్పులు తేవాలని ఆలోచించాడు, భ్రష్టు పట్టించాడు రాష్ట్రాన్ని. ఇవాళ కూడా ఏదో ఒక శ్వేతపత్రం ఉందంట, మన చంద్రబాబు గారు శ్వేతపత్రం విడుదల చేస్తారట. సో ఆ శ్వేతపత్రం విడుదల చేసే క్రమంలో మరి ఎన్ని భాగోతాలు బయటపడతాయో తెలియదు నాకు. సో కేంద్ర ప్రభుత్వంతో పాటుగా ఏదైనా ఒక శాఖలో కేంద్ర ప్రభుత్వ నిధులు ఉంటాయా, ప్రపంచ బ్యాంకు నిధులు వచ్చే అవకాశం ఉంటుందా? కొన్ని దేశాలు వాళ్ళ వెల్త్లో పావలా వడ్డీకి రుణాలు ఇస్తాయండి. జైకా అని ఒక జపాన్ సంస్థ ఉంది, అట్లానే జపాన్ ప్రభుత్వమే వాళ్ళు రుణం ఇస్తారండి. అట్లే 2-3 దేశాలు కూడా ఇస్తాయి, అట్లా పావలా వడ్డీకి రుణం ఇస్తాయండి. ఎందుకు ఇట్లా ఊరికే నేను అందరి డబ్బులు పనిచేస్తానంటే ఇవ్వవు, అట్లా ఇవ్వకే. వాళ్ళందరి దగ్గర డబ్బులు వాళ్ళు హట్కో ఇవ్వలేదు, జైకా ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలే జగన్కి రుణాలు. ఎందుకంటే నువ్వు ఇట్లా పందేరాలకి ఇవ్వం బాబు, అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేస్తే ఇస్తామని చెప్తాడు. ఎవడైనా మీ అబ్బాయి అయినా కానీ, ఉదాహరణకు మీరు ఆలోచించండి, మీ అబ్బాయి, నాన్న నేను బాగా తాగి తగలేస్తా, ₹1,00,000 ఇవి నాన్న, నేను గోవా వెళ్ళి ఎంజాయ్ చేస్తా, ఫ్రెండ్స్ తోటి మందు కొట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తా అమ్మాయిలతో అంటే ఇస్తారా మీరు? ఎవరుగా? నాన్న ₹1,00,000 ఇవి నాన్న, ఈ ₹1,00,000తో నేను చిన్న పెట్టుబడి పెట్టి ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుంటా, కిళ్ళు కొట్టు పెట్టుకుంటా నాన్న అంటే కూడా ఇస్తారుగా మీరు? లేదు నాన్న మా ఫ్రెండ్ ఇది పలాంది చేస్తున్నాడు, ₹1,00,000 ఇస్తే అందులో పెట్టుబడి పెడతానంటే అవునా అని 1కి 4 సార్లు ఆలోచించి 10 సార్లు ఆలోచించిస్తారుగా. సో అంతే. సో జగన్ అనేవాడు ముద్దబ్బాయి లాంటివాడు, తీసుకొచ్చి ఆ లక్షలు తీసుకొచ్చి అప్పులను తీసి తాగి తందనాలని తగలెట్టే రకం అనమాట. అట్లా చేసాడు ఈ రాష్ట్రాన్ని. సో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా ఏమన్నాడండి, ఈ శాఖను మొత్తం ప్రక్షాళన చేయాలి, మీ యొక్క క్యాంపు కార్యాలయానికి ₹1,00,00,000 పెట్టి రెనోవేషన్ చేయాలంటే వద్దన్నాడు. ఆ తర్వాత సోఫా సెట్లు ఆ ఫర్నిచర్ కొనాలంటే వద్దు, అది నా సొంత డబ్బులతో తెచ్చుకుంటా అన్నాడు. మరి పొదుపు ఎంతలా చూడండి, తన ఇంట్లో పనిలాగా తన ఖర్చు పెడితే తన డబ్బులు ఎక్కడైపోతాయి అన్నట్టుగా ప్రభుత్వ డబ్బును చూస్తారు. ఇది ఒక స్టేట్స్ మనకు ఉండాల్సిన లక్షణం. ఇవాళ తాగునీటి ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు నిధులు తీసుకురావాలి జల్ జీవన్ మిషన్ ద్వారా అని చాలా చోట్ల చూశాను నేను. చలమల్లో నీళ్లు పట్టుకొని తాగుతున్నారండి, ఇంత దుస్థితిలో ఉన్నాయి అనేక ప్రాంతాలు. మనకు తెలియదు వాస్తవానికి, మనం హైదరాబాద్లోనో లేకపోతే విజయవాడలోనో విశాఖపట్నంలోనో ఉంటాం, కానీ చలమలు తవ్వుకొని గ్రామీణ ప్రాంతాల్లో నీళ్లు దొరక్క దూరాభారం వెళ్ళి బిందెల్లో తెచ్చుకుంటారు. అక్కడ కూడా చెరువులు గట్టు ఉండవు, ఇట్లా తవ్వుకొని ఆ చలమల్లో వచ్చి వడకట్టుకొని పోసుకొని తాగే పరిస్థితి. ఇంత దుర్మార్గమైన స్థితిలో ఇవాళకి రాష్ట్రం ఉందంటే మీరు నమ్ముతారా? నేను విజయనగరం జిల్లాలో చూసా అట్లాంటి పరిస్థితులు. సో చాలా చోట్ల ఉన్నాయి, బట్ నేను చూసింది విజయనగరంలో చూశాను. సో ఇక్కడ చూడండి, గత వైకాపా ప్రభుత్వం భ్రష్టు పట్టించిన తాగునీటి ప్రాజెక్టులను తిరిగి గాడిలో పెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. దీని మీద పవన్ కళ్యాణ్ గారు రివ్యూలు చేసి జల్ జీవన్ మిషన్ నుంచి నిధులు తెప్పించండి అయ్యా అంటే ఎట్లా ఉంటాయంటే, కేంద్ర ప్రభుత్వ పథకాలు నువ్వు ₹100 అవుద్ది అనుకోండి ఖర్చు, రాష్ట్రం ₹20 మీరు వేయండి, ₹80 నేను పంపిస్తా అంటది. నేను ₹20 కూడా నేను వేయలేనండి అంటే, సరే
వెళ్ళు అంటది ఇక. సో 20 రూపాయలు కూడా మనం ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే మన 80 రూపాయలు ఎట్లా ఇస్తారండి? సో ఆ రకంగా ఈ కావలసిన ఆ మ్యాచింగ్ గ్రాంట్ అంటారు కదా, ఆ 10 రూపాయలు 20 రూపాయలు అంటే 10% 20% ఉంటుంది కదా, అది కూడా ఇవ్వలేని ఒక దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండింది గత రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే వీళ్ళకి అవన్నీ ప్రయారిటీ కాదు. ఎవడికి మంచినీళ్ళు లేకపోయినా ప్రయారిటీ కాదు, ఎవడికి రోడ్లు లేకపోయినా ప్రయారిటీ కాదు, ఆరోగ్యాలు బాగాలేకపోయినా ప్రయారిటీ కాదు. బటన్ నొక్కామా డబ్బులు ఇచ్చామా, బటన్ నొక్కామా డబ్బులు. బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి ఎందుకంటే సో పక్కన క్రేన్ ఆపరేటర్లు అందరూ బటనే నొక్కుతూ ఉంటారు, పెద్ద విషయం కాదు, ముఖ్యమంత్రి అవసరం లేదుగా. సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అద్భుతంగా దాదాపుగా 2019-20 నుంచి 23-24 మధ్య కేంద్ర ప్రభుత్వ వాటా కింద 2,254 కోట్ల రూపాయలు విడుదల చేశారు. రాష్ట్ర వాటా కింద 1,630 కోట్లే వైకాపా ప్రభుత్వం ఇచ్చింది. పనులు చేసిన గుత్తేదారు సంస్థలకు 535 కోట్ల రూపాయలు పైగా బిల్లులు పెండింగ్లో పెట్టారు. అదేవిధంగా 4,976 కోట్ల అంచనాతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ ఏఐఐబి ఆర్థిక సాయంతో చేపట్టిన గ్రామీణ రహదారుల నిర్మాణ పనులకు కూడా రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను గత వైకాపా ప్రభుత్వం సక్రమంగా విడుదల చేయలేదు. ఈ పరిస్థితుల్లో ముందుకొచ్చిన ప్రపంచ బ్యాంకు రుణంతో మొదట జల్ జీవన్ మిషన్ పనులు పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది అని చెప్పేసి ప్రధానంగా చెప్తా ఉన్నారు. ఇదొక్కటే కాదు, ఎక్కడెక్కడ ఏ పథకం ఉంది, పవన్ కళ్యాణ్ గారి రివ్యూలు చాలా చాలా ఇన్డెప్త్ ఉంటున్నాయంట. అధికారులు పలు సందర్భాలు నేను కూడా చెప్పాను మీకు, పవన్ కళ్యాణ్ గారి రివ్యూల్లో చాలా ఇన్డెప్త్ తీసుకుంటున్నారు. ఓకే, దీని నుంచి ఎవరు ఏ రకమైన రుణం మనం తీసుకోవచ్చు, తక్కువ వడ్డీకి ఏ రకమైన రుణం తీసుకోవచ్చు, తీసుకున్న రుణాన్ని ఎట్లా ఫ్రూట్ఫుల్గా వాడుకోవచ్చు, ఎట్లా మనం అభివృద్ధి కారకంగా ఎట్లా వాడచ్చు, మన సమస్యలను ఎట్లా పరిష్కరించవచ్చు, ప్రతిదీ అడిగి తెలుసుకుంటున్నారు, స్టడీ చేస్తున్నారు. ఒక్క సంతకం పెట్టాలంటే కూడా ఒక 10 పేజీలు ఉన్న ఫైల్ని 10 పేజీలు చదువుతున్నాడు. వాళ్ళంటారు సహజంగా లాస్ట్లో ఒక నోట్ ఉంటుంది అనమాట, ఆ నోట్ చూసేస్తే దాని మొత్తం వచ్చేసి జిస్ట్ వస్తుంది. అట్లా కాకుండా ఆయన మొత్తం 10 పేజీలు చదివి ఆకలింపు చేసుకుంటున్నారు. సో ఏదో సామెత ఉందిగా, ఇక్కడ నేను చెప్పకూడదు కానీ పిల్లి గుడ్డిదైతే ఏదో సామెత ఉందిగా, అట్లా ఉంటుంది అనమాట. మంత్రికి ఏమి చేత కాలేదు అనుకోండి, అధికారులు ఏం చూపించాలో చూపిస్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్కి తెలుసు, అందుకే వాళ్ళ నుంచి సమాచారం రాబట్టాలంటే ముందు మనలో ఉండాలి స్టఫ్ అని. మన జగనన్నలాగా ఆయనకి ఏమీ తెలియకుండా ఉల్లిపాయని ఏమనాలో తెలియదు, వెల్లుల్లిని ఏమనాలో తెలియదు, వంకాయని ఏమనాలో తెలియదు, లేకపోతే ఆలుగడ్డని ఏమనాలో తెలియదు. సో చదువుకుంటేగా చిన్నప్పుడు ఏదో చదువుకున్న డిగ్రీ వచ్చిందంటే వాళ్ళ నాన్న పరపతిని ఉపయోగించి సర్టిఫికేట్లు తెచ్చుకోవచ్చు, ఏం పెద్ద విషయం ఉంది. పవన్ కళ్యాణ్ నిజాయితీగా చెప్తాను, నేను ఇంటర్మీడియట్ చదివానని. కానీ జ్ఞానం, అద్భుతమైన జ్ఞానం ఉంది, పిహెచ్డీలు చేసిన వాళ్ళకంటే ఎక్కువ జ్ఞానం ఉంది. మన జగనన్న ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటాడు, ఎందుకు దేనికి నాలుగు తీసుకోవడానికి కూడా పనికిరాదు. సో మన జగనన్న పరిస్థితి. సో ఏం చెప్పుకుంటాం ఆయన గురించి, ఎప్పుడు చూసినా నేను పాడిందే పాడరా పాడి పాసిపిల్ల దాస అని. కానీ ఏం చేస్తాం చెప్పుకోవాలి, గతంతా ఛిద్రం చేసి పెట్టాడు కదా. మనం ఏం చూసినా మళ్ళీ ఆయనే గుర్తొస్తాడు, మనం ఏం చేస్తున్నా ఆయనే గుర్తొస్తాడు. అభివృద్ధి చేస్తే ఎందుకు ఇంత ఇప్పటివరకు ఆగిందంటే ఆయనే గుర్తొస్తాడు. కాబట్టి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని అభినందించి తీరాలి. సో ఇంత డెప్త్ అనాలిసిస్, ఇంత డెప్త్ రివ్యూస్ చేసుకుంటూ రాష్ట్రానికి ఏం కావాలి, ఎక్కడి నుంచి నిధులు వస్తాయని తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. చెప్పాను కదా, ఏఐఐబి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ అంటే మౌలిక వనరులు సమకూర్చగలగడానికి కావలసిన రుణాలను ఏషియన్ బ్యాంక్ ఇస్తుందన్నమాట. ఇట్లాంటి సంస్థలు చాలా ఉన్నాయి. కాకపోతే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అభివృద్ధి పనులకు మాత్రమే వినియోగించాలి. వాటిని మనకి మ్యాచింగ్ గ్రాంట్ ఉంటుంది, మనం కూడా వేసుకోవాలి. సో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో జరుగుతుంది. డెఫినెట్గా హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు అండ్ ఎన్డీఏ ప్రభుత్వం.